ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్నే మీరంతా దేవుని కృపను బట్టి బాగున్నారు కదా? అవును, మనం బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృప. మన బలాన్ని బట్టి, మన శక్తిని బట్టి, మన జాగ్రత్తను బట్టి, వేసుకునే మెడిసిన్స్ని బట్టి, లేక ఆరోగ్యాన్ని బట్టి కాదు, కానీ కేవలం ఆయన కృపను బట్టి మనం ఇంతవరకు బ్రతికి ఉన్నాము. ఆ కృప ఎవ్వరినీ విడిచిపెట్టదు. ఆయన ప్రేమ ఎవ్వరినీ విడిచిపెట్టదు. నిన్ను ఒక కన్న తండ్రి వల్ల ఆయన ప్రేమిస్తున్నాడు. అందువల్ల ఒకవేళ నీ పరిస్థితులు నీకు నిరాశ కలిగించేవిగా ఉన్నా, దేవుని మాట నీవు విశ్వసించినట్లయితే నీకు గొప్ప ఆశ కలుగుతుంది. ఎందుకంటే బ్రతికి ఉన్న దేవుని మాట అది. ఆ మాట తప్పకుండా నిన్ను జీవింపచేస్తుంది. నీవు నమ్మినట్లయితే ఆయన మాట తప్పక నీ జీవితంలో నెరవేరుస్తాడు. అందువల్ల సృష్టికర్త మాట తీసుకొని మీ దినమును ప్రారంభించండి. ఈరోజంతా ఆ మాటే నిన్ను నడిపిస్తుంది. ఈ మాటలు వింటున్న మీలో ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కామెంట్స్ చదువుతున్నాను. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ వాగ్దానాన్ని వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ చదవండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనందరం కలిసి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన మాత్రమే మన జీవితాల్లో అద్భుతాలు చేసేది. ప్రార్థించి వారెవ్వరూ కూడా ఓడిపోరు, రక్షించబడతారు, విడుదల పొందుకుంటారు. వాక్యం చివరిలో ప్రార్థనలో ఏకీభవించండి. ఆశ్చర్యకరముగా దేవుడు మీ జీవితాల్లో మీ పరిస్థితులను మార్చబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. ఆమెన్. ఈరోజు నీవు శోధనలో ఉన్నవా? దాటలేని పరిస్థితుల్లో ఏమి చేయాలో కూడా తోచక నిరాశతో ఉన్న ప్రియ దేవుని బిడ్డలరా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతానని. అవును, అనేక సార్లు మన శక్తికి మించిన శ్రమలు, శక్తికి మించిన శోధనలు సంభవించినప్పుడు, విశ్వసించలేని పరిస్థితులు, నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు చుట్టుకున్నప్పుడు, ఆ పరిస్థితుల్లో ప్రార్థించడానికి గొప్ప పోరాటం ఎదురవుతుంది. ప్రార్థించలేని పరిస్థితులు ఎదురవుతాయి. విశ్వసించడానికి కూడా ఎంతో పోరాటము, నమ్మడానికి కూడా ఎంతో పోరాటము, ప్రార్థన కూడా చెయ్యలేని, ఎటు తోచని సందిగ్ధ అవస్థలకు వెళ్ళిపోతూ ఉంటాం. మనం కలిగి ఉన్న విశ్వాస స్థాయికి మించిన బాధలు, వ్యాధులు మన చుట్టూ కమ్ముకున్నప్పుడు, మనం ప్రారంభించిన విశ్వాస మార్గంలో నడవడము, ముందుకు కొనసాగడము చాలా కష్టమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో నేను ఇక విశ్వసించలేను, ఎందుకంటే నా పరిస్థితులను బట్టి నేను విశ్వసించలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, దేవుని సందులోకి వెళ్ళలేకపోతున్నాను, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా నేను ఓడిపోతూనే ఉన్నాను. ఏ విషయంలో కూడా నేను గెలవలేకపోతున్నాను. నలువైపులా శ్రమలు నన్ను చుట్టుకున్నాయి. నేను దేవుని కొరకు నమ్మకంగా కూడా జీవించలేకపోతున్నాను. నేను జీవించాలనుకుంటున్నాను, ఎంతో పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను, నేను పరిశుద్ధమైన మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. కానీ నా శక్తిహీనతను బట్టి, నా శ్రమలను బట్టి నేను అలా జీవించలేకపోతున్నాను. అందువల్ల దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనే తలంపు ఒకవేళ నీవు కలిగి ఉన్నావేమో. ఇటువంటి పరిస్థితుల్లో నీవు నిరాశను కలిగి ఉండకూడదని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు నీ బలహీన సమయంలో తన మహాశక్తి, తన మహాప్రేమను బట్టి, తన ఉచిత కృపను బట్టి నీవు అయోగ్యుడవైనా, నీవు అయోగ్యురాలవైనా కూడా ఆయన నీకు సహాయం చేయడానికి నిత్యము సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన విడిచిపెట్టినా, నీవు ప్రార్థించకపోయినా, నీవు దూరంగా ఉంటూ ఉన్నా, ఆయన సన్నిధిని విడిచిపెట్టినా, నీవు మరిచినా నిన్ను మరిచిపోడైనా. కారణం
నీవు ఆయన సొత్తు కాబట్టి, ఆయనకు నువ్వు చాలా విలువైన వ్యక్తివి. అందువల్ల శోధన కాలంలో నిన్ను విడిపిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. అనేక మంది నాకు కాల్ చేస్తూ ఉంటారు, భయంకరమైన శోధనలో ఉన్నానమ్మా, ఈ శోధనలకి నేను తట్టుకోలేను, ఇక నేను బ్రతకలేను, మీరేదో ఒక సొల్యూషన్ చెప్పకపోతే నేను మరణిస్తానమ్మా అని కొన్ని నెలల క్రితం ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశారు. అయితే నేను చెప్పాను, మీరు ప్రభు సందులో మోకరించండి, ప్రార్థన చేయండి, తప్పకుండా మీ శోధనలన్నిటి నుండి విడిపించడానికి ఆయన సమర్థుడు. మీరు ప్రార్థించడం వల్ల మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పాను. నిన్నటి ఉదయాన ఒక బాబు నాకు మెసేజ్ పెట్టాడు, అమ్మా, నా జీవితంలో వస్తున్న ఈ శోధనలు నేను ఇక భరించలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను, ఇక నాకు శక్తి చాలడం లేదు, నా శక్తిని కోల్పోయాను, ఎటు చూచిన శోధనే, అన్ని విషయాల్లోనూ కూడా నేను శోధించబడుతూనే ఉన్నాను, భయంకరమైన ఆర్థిక బంధకాల్లో ఉన్నాను, ఏది మొదలుపెట్టినా ఫెయిల్ అయిపోతున్నాను అని. అప్పుడు నేను ఆ బాబుకి మెసేజ్ పెట్టాను, అమ్మా, దేవుని వైపు చూడు, ఆయన అసమర్థుడు కాదు నిన్ను విడిపించడానికి. ఎంత శోధన నీకు ఎదురవుతుందో అంత ఎక్కువగా ప్రార్థించి నిన్ను ఆయన శోధన నుండి విడిపిస్తాడు, నిన్ను కాపాడుతాడు. నువ్వు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను ఇక భరించలేకపోతున్నానని అనాల్సిన అవసరం లేకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు. రోజుకు కనీసం 1 గంటైనా ఆయన సందులో మోకరించి ప్రార్థించమ్మా. ప్రార్థన చేసిన వారు ఎవరు కూడా ఓడిపోరు, నీ ప్రార్థన నిన్ను నిలబెట్టేస్తుందమ్మా అని నేను చెప్పడం జరిగింది. అవును, మనం నమ్మిన ప్రభువు శోధన వచ్చినప్పుడు విడిచిపెట్టేసే దేవుడు కాదు, అనారోగ్యం వచ్చినప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు, అగ్ని లాంటి పరీక్షల్లో ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ విషయం మోషే తెలుసుకున్నాడు. అందుకే భయంకరమైన ఎర్ర సముద్రము తన ఎదుట ఉన్నప్పుడు, దాటలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అన్ని లక్షల మందిని నేను ఏ విధంగా దాటించగలుగుతాను అని నిరాశ కలిగినప్పుడు, ఎటు తోచని పరిస్థితిలో చేతులు పైకెత్తి దేవుని వైపు దేవునిని ఆశ్రయించాడు. మోషే ప్రార్థన ప్రభు విన్నాడు, అద్భుతం చేశాడు. దావీదు మహారాజు కూడా ఎటు తోచని పరిస్థితుల్లో, ముందుకు సాగలేని పరిస్థితుల్లో, స్వంత వారి తనను తరుముతూ ఉన్నప్పుడు, స్వంత వారి ద్వారానే గాయాలవుతూ ఉన్నప్పుడు, ఏమి చేయాలో తోచని పరిస్థితులు అంటున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయమని దేవుని వైపు చూశాడు, దేవుని ప్రార్థించాడు. ఆశ్చర్యకరముగా దేవుడు దావీదు జీవితంలో ఉన్న ప్రతి శ్రమ నుండి విడిపించి ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టాడు దావీదును. హిజ్కియా జీవితంలో మరణకరమైన పరిస్థితి ఎదురైంది, తన ఎదుట మరణం ఉంది. ఆ స్థితిలో ఎవ్వరు కూడా తన మరణాల నుండి విడిపించలేరని తనకు తెలిసిపోయింది. ఈ మరణకరమైన వ్యాధి నుండి నేను విడిపించబడలేనని అనుకున్నప్పుడు దేవుని వైపు చేతులెత్తాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. దేవుడు హిజ్కియా యొక్క కన్నీటి ప్రార్థన విన్నాడు. నేను నీ మొర విన్నాను, నేను స్వస్థపరుస్తున్నాను, మరణం నుండి విడిపిస్తున్నాను, నీ యొక్క ఆయుష్కాలను పొడిగిస్తున్నానని వాగ్దానం చేశాడు, బ్రతికించాడు. ఈరోజు ఒకవేళ నీవు శ్రమలో ఉండొచ్చు, నీవు భరించలేని శ్రమ నీకు ఎదురవుతూ ఉండొచ్చు. నూతన నెలలో ప్రవేశించిన నీవు ఈ నెలలో నేను ఏ విధంగా ఈ పరిస్థితులన్నీ దాటాలని ఆలోచిస్తూ ఉండొచ్చు. అయితే మీరు చేయలేని ప్రతి దాన్ని కూడా ప్రభు దగ్గర తీసుకొచ్చి ఆయన సందులో మోకరించి, అయ్యా, నా శక్తి చాలడం లేదయ్యా, నా బలం చాలడం లేదయ్యా, నేను విశ్వసించలేని స్థితిలో ఉన్నాను, ప్రార్థించలేని స్థితిలో ఉన్నాను, నా చేయి పట్టుకోండయ్యా, నన్ను నడిపించండయ్యా, నన్ను లేవనెత్తండయ్యా. వ్యసనాలతో పాడైపోయింది నా జీవితం, పాపముతో పాడైపోయింది నా జీవితం, ఈ శోధన బాధలు నన్ను ముంచివేస్తూ ఉన్నాయి. అయితే నీవు వాటికి మించిన శక్తి కలిగిన వాడవని నాకు తెలుసు, నీవు మాత్రమే నన్ను విడిపించగలిగిన వాడవని నాకు తెలుసయ్యా, నీవొక్కడివే నన్ను లేవనెత్తగలవాడవని నాకు తెలుసు, ఆపత్కాలంలో నమ్ముకున్న సహాయకుడు నీవు మాత్రమే అని నాకు తెలుసయ్యా, ఈ శ్రమలో నాకు ఉత్తరం ఇచ్చి నన్ను లేవనెత్తండయ్యా అని మోషే 2 చేతులు దేవుని వైపెత్తి ప్రార్థించినట్లుగా ఈరోజు నీ 2 చేతులు దేవుని వైపెత్తి ప్రార్థించో. ఆశ్చర్యకరమైన సహాయము నువ్వు పొందుకోబోతున్నావు. పైనుండి శక్తిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, పైనుండి సహాయాన్ని నీకు దయచేస్తాడు. నమ్మిన వారందరూ 1 నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక దినమును మాకు అనుగ్రహించారు, నీ కృపచేత ఈ దినమును చూడడానికి మాకు సహాయం చేశారు. నీకు వందనాలయ్యా. ఈరోజు మాతో మాట్లాడారు, శోధన కాలంలో నిన్ను విడిపిస్తానని. అవును తండ్రి,
ఎంతమంది ఈరోజు శోధనలో ఉండి ప్రార్థిస్తున్నారో, మా ఆత్మీయ కుటుంబంలో ఎంతమంది శోధన బాధలో ఉన్నారో, శ్రమల్లో ఉన్నారో, ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి. ఆ శోధనల వారిని అంటకుండా, ఆ శోధనల వారు ముంచివేయకుండా, ఆ శోధనల ద్వారా వారు మరణించకుండా నీ రెక్కల చాటున వారిని దాచి వారిని కాపాడుతున్నారని నమ్ముతున్నాను. నైనా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరి గురించి మేమందరం కలిసి ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థన ఆలకించేవాడవు, ప్రార్థనకు జవాబిచ్చేవాడు అని నీ దగ్గరకు వచ్చాను తండ్రి. అందరి పక్షంగా ప్రతి ఒక్కరిని నేను పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకునండి. కుటుంబ రక్షణ కోసం అనేక మంది బిడ్డలు ప్రార్థిస్తున్నారయ్యా. ఆశ్చర్యకరముగా రక్షణ కార్యములు జరిగించండి తండ్రి. పాపము నుండి, వ్యసనాల నుండి విడిపించండి. ఆర్థిక బంధకాల్లో నలిగిపోతున్నవారు అనేక మంది ఉన్నారు తండ్రి. అప్పు బాధల్లో ఇరుక్కుపోయారయ్యా. ఆర్థికంగా బంధించబడి ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరిని విడిపించండి తండ్రి. మార్గము తెరవండయ్యా. ఆశ్చర్యకరముగా ఆ పరిస్థితులన్నీ దాటడానికి మీరు శక్తిని అనుగ్రహించండి. అనారోగ్య బంధకాల్లో ఉన్న వారిని ప్రత్యేకంగా నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. బలహీనులకు బలమునిచ్చేవాడవు, శక్తిహీనులకు శక్తినిచ్చేవాడవు. ప్రతి రోగం నుండి విడిపించి గొప్ప విడుదల మీరు దయచేయండి తండ్రి. అనేక సంవత్సరాలుగా కోర్టు కేసులు అనుభవిస్తున్న వారిని ప్రత్యేకంగా ఈరోజు నీ చేతుల్లో పెడుతున్నాను. త్వరలోనే విడుదల మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. వారి జ్ఞానము కాదయ్యా, వారి జ్ఞాపక శక్తి కాదు, వారి ప్రిపరేషన్ కాదు, వారిని బట్టి కాకపోవచ్చు, కానీ మీరు ఆ బిడ్డలకు జ్ఞానం ఇచ్చి, మీరు జ్ఞాపక శక్తినిచ్చి ఎంతో చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి మీరు సహాయం చేయండి. చక్కటి ఆరోగ్యాలు ఇవ్వండి తండ్రి. మీ దూతలను తోడుగా ఉంచి నడిపించండి. ఉద్యోగ ప్రయత్నాలు చేసిన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి. వివాహాలు జరిగిన బిడ్డలందరికీ చక్కటి వివాహాలు జరిగించండి. గర్భఫలం లేక దిగులుతో ఉన్న ప్రతి బిడ్డ గర్భమును తాకండయ్యా. చక్కటి గర్భఫలం దయచేయండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ కొన్ని చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. గృహాలు లేని వారికి చక్కటి గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారికి సమస్తము సమకూర్చి జరిగించండి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రమోషన్ దయచేయండి. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూసిన బిడ్డలకు ట్రాన్స్ఫర్ దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా బలపరచండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. ఏ పని ప్రారంభిస్తూ ఉన్నా మీరు తోడుగా ఉండండి. ఎక్కడికి వెళ్తున్నా మీరు తోడుగా ఉండండి. ఏ ప్రయత్నం చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా మీరు ఆశీర్వదిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శోధనలో ఉండి, బాధలో ఉండి, భయంకరమైన కన్నీటితో ఉండి మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, శోధనలో ఉన్న మిమ్మల్ని నేను కాపాడుతున్న వాగ్దానం చేశాడు ప్రభువు. నమ్మదగిన వాడైనా మీరు నమ్మితే మహిమను చూడబోతున్నారు. విశ్వసించండి, వాగ్దానం నా కొరకే అని తప్పక దేవుడు జరిగించబోతున్నాడు. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.